జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో విష్ణు సహస్రనామంలోని 55వ శ్లోకంలో ఉన్న నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. జీవో వినయుతా సాక్షి ముకుందోమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః. జీవః ఈ సకల సృష్టిని కూడా జీవింపచేయువాడు శ్రీమన్నారాయణుడు అన్నమాట. జీవింపచేయటం అంటే మరి ఆత్మను దేహంలో ఉన్నప్పుడు దానికి కావలసిన చైతన్య స్వరూపం, చైతన్యాన్ని కలిగించటం, మరి దేహమును అక్షరమగు ఆత్మను జీవింపచేయించడం, మరి మన ఇంద్రియాలు చైతన్యంగా ఉండటం, ఇదంతా కూడా ఏంటంటే జీవింపచేయటం అన్నమాట. ప్రాణం ఉండడం అంటే మన శరీరంలో ఆత్మ అనేది ఉండడం అన్నమాట. నాశనము లేని ఆత్మను జీవింపచేసేవాడు శ్రీమన్నారాయణుడు. మనం ముందు నామాల్లో చెప్పుకున్నట్లు పరమాత్మ ఆత్మ రెండు ఒక్కటే. మరి ఈ సకల జగత్తునందు కూడా జీవి అను పదార్థము ఏదైతే ఉన్నాయో అటువంటి వాటినన్నిటినీ కూడా జీవింపచేయనటువంటి చైతన్య స్వరూపం పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం క్షరమగు దేహమును అక్షరమగు ఆత్మను జీవింపచేయునది ఆ శ్రీమన్నారాయణుడే. అందుకే స్వామిని మనం ఇక్కడ జీవః అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వినయుత సాక్షి. వినయుత సాక్షి. సాక్షి అంటే సాక్షిభూతం, అంటే మరి సాక్ష్యంగా ఉండడం అన్నమాట. పరమాత్ముడు సర్వాంతర్యామి. ఈ సృష్టి అందు అనుక్షణం జరిగే కర్మలు తెలుసుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఈ సకల సృష్టి కూడా అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నది మరి శ్రీమన్నారాయణుడే. ఈ సకల సృష్టి కూడా వ్యాపించి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు అని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకొనున్నాము. ఈ సకల జనులు ధర్మముల పట్ల ఆకర్షింపబడినటువంటి కార్యములను నిర్వర్తిస్తూ ఉంటాడు. తన పట్ల భక్తి శ్రద్ధలు చూపు వారి పట్ల స్వామి కరుణ చూపిస్తూ ఉంటాడు. పరమాత్ముడిచే సృష్టించబడిన పంచభూతములు, సూర్యచంద్రులు, యముడు, కాలము, ఈ సకల జగత్తునందు సకల విషయములను కూడా స్వామికి చేరవేస్తూ ఉంటాయన్నమాట. మరి నిత్యుడైన పరమాత్ముడు సకల కర్మలకు కూడా సాక్షిగా ఉంటాడు. అందుకనే ఈ నామంలో మనం స్వామిని వినయుత సాక్షి అని మనం చెప్పుకుంటున్నాము. తర్వాత నామం ముకుందః. సకల జీవుల పాపకర్మలను కూడా క్షరం చేసి మోక్షమును ప్రసాదించగల శక్తి సంపన్నుడు. అలాగే ఇహమునందు కలుగు సకల సుఖములు కూడా బంధాలు అన్నీ ఈ మాయ చేతనే. ఈ ఆత్మ దేహమును వీడిపోగానే అవన్నీ నాశనమైపోతాయి. ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకు మరి మనకి ఈ బంధాలన్నీ కూడా తల్లి, తండ్రి, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇలా అన్ని బంధాలనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలి మరొక దేహానికి వెళ్తుందో మరి ఇక్కడున్న బంధాలన్నీ కూడా అక్కడితో నాశనమైపోతాయన్నమాట. మరొక దేహంలో ప్రవేశించినప్పుడు మరొక కొత్త బంధాలు, ఇలా మరి ఇహమునందు కలిగే ఈ సకల సుఖములు, బంధాలు అన్నీ కూడా ఈ మాయ చేతనే మనకు కలుగుతాయన్నమాట. ఈ ఆత్మ దేహాన్ని విడిచిపోగానే ఆ బంధాలు, ఆ సుఖాలు అన్నీ కూడా మరి నాశనమైపోతాయి. పరతత్వం ఒక్కటే నిత్య సుఖములను మరి అందించినది. అటువంటి పరమానంద మోక్షమును కలిగించేవాడు శ్రీమన్నారాయణుడు అన్నమాట. మనం మామూలుగా చూస్తే మన మనుషులు ఇది నాది, ఇది వీళ్ళు నా వాళ్ళు, మరి ఇది నాకే కావాలి, మరి ఇది ఈ పని నేనే చేయాలి, లేకపోతే అన్ని సుఖాలు నాకే కావాలి, మరి వీళ్ళు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఇట్లా ఎన్నో మరి మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి ఎన్నో సుఖాలు, బంధాలు ఇలాంటివన్నీ కూడా కేవలం మాయ చేతనే మనకి కలుగుతాయి. ఒక్కసారి ఆత్మ అనేది దేహాన్ని విడిచిపోతే మరి ఇవన్నీ కూడా నాశనమైపోతాయి. కాబట్టి మరి పరమానందమైన మోక్షమును కలిగించేవాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి స్వామిని ఇక్కడ ముకుందః అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అమిత విక్రమః.
విక్రమ అంటే మరి పరాక్రమవంతుడు అనమాట, బలశాలి. అమిత విక్రమ అంటే మరి అమితమైన పరాక్రమవంతుడు అని అర్థం. పరమాత్ముడు అమిత పరాక్రమవంతుడు. అతడిని ఎదిరించగల శక్తి ఈ జగత్తునందు ఎక్కడా కూడా లేదనమాట. లోక కళ్యాణార్థం అవతారాలను ధరించిన ధర్మములను కాపాడుతూ మరి దుష్టులను సంహరించాడే కానీ ఎలాంటి అపజయం కూడా స్వామి పొందలేదనమాట. మనం చూస్తే మరి సత్యయుగం నుంచి ఈ కలియుగం వరకు కూడా దుష్టులను సంహరిస్తూ జయమే పొందుతున్నాడు కానీ ఎలాంటి అపజయం కూడా స్వామి పొందలేదనమాట. ఆది నుండి కూడా అనేక మంది రాక్షసులను సంహరించిన శ్రీ మహావిష్ణువే ఈ జగత్తునందు అమిత పరాక్రమవంతుడు అని చెప్పుకొనబడుతున్నాడు. మనం చూస్తే మరి సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మరి తర్వాత రావణాసుడు, ఆ తర్వాత మరి కంసుడు, ఇలా మరి దుర్యోధనుడు, కౌరవులు, ఇక కలియుగంలో మరి చెప్పలేనంత మంది దుష్టులు, ఇలా అందరినీ కూడా సంహరిస్తూ మరి ఎప్పుడూ కూడా జయాన్నే పొందేవాడు శ్రీమన్నారాయణుడు. అందుకనే స్వామిని ఇక్కడ మనం అమిత పరాక్రమ, అమిత విక్రమ అనే నామముతో మరి మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అంభో నిధిహి. నిధిహి అంభో, సముద్రమునందు కూర్మావతారమును ధరించి నివసించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. కూర్మావతారం మరి సముద్రంలో అంటే పాలకడలిని చిలికేటప్పుడు కూర్మావతారంలో స్వామి తన పైన మందర పర్వతాన్ని కవ్వంగా ఉంచి మరి సముద్రమందు ఉంటాడు. పరమాత్ముడు సర్వవ్యాప్తుడు, అంటే ఈ సకల సృష్టిలో కూడా మరి వ్యాపించి ఉన్నాడనమాట. ఈ సకల జగత్తు తన అందే కలవాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఈ సకల సృష్టి కూడా స్వామి నుంచే ఉద్భవించింది అని చెప్పి. అందుకనే మరి తనయందే కలవాడు స్వామి. అంబస్సులు అనగా దేవతలు, పితరులు, నరులు, అసురులు, ఇటువంటి వారందరినీ కూడా అంబస్సులు అని చెప్పి అంటారనమాట. నిధిహి అంటే మరి నిధి. ఇలా మరి దేవతలు, పితరులు, నరులు, అసురులు ఇలా అందరూ కూడా మరి స్వామి నందే మరి ఉన్నారనమాట. కనుక ఆ స్వామిని మనం ఇక్కడ అంభోనిధిహి అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అనంతాత్మ. అనంత ఆత్మ, అనంతమైనటువంటి ఆత్మ అన్నమాట. ఈ పరమాత్మ స్వరూపము దేశకాలమాన పరిచ్ఛేదనల చేత కొలవలేనిదనమాట. అంటే మనం మరి స్వామి యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది, మరి లావుగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, పొడవుగా, నల్లగా, ఇట్లా మనం ఏమి ఈ కాలమాన పరిచ్ఛేదముల చేత అస్సలు మనం కొలవలేనిదటువంటిది. ఇన్ని కిలోలు ఉంటాడు కానీ మరి ఇంత బరువు ఉంటాడు, ఇట్లా ఉంటాడని మనం ఏమీ చెప్పలేమన్నమాట. సకల జీవులందు కూడా అంతర్యామిగా ఉన్నవాడు శ్రీమన్నారాయణ స్వరూపం. కనుక పరమాత్ముడు పరిమాణము చేత చెప్పననివి కానీ ఆత్మస్వరూపుడు కాబట్టి ఇక్కడ అనంత ఆత్మ అని చెప్పి మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మహోదధిశయ. మహోదధిశయ, మహాప్రళయ కాలమందు సమస్త జీవులు కూడా నాశనమవుతాయి. జీవుల దేహాలు భూమిలో కలిసిపోతాయి. ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. భూమి నీటిలో కలిసిపోతుంది. నీరు అగ్నిలో, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమందు, ఇలా ఒకదాని నుంచి ఒకటి, ఒకదానిలో ఒకటి అలా ఐక్యమైపోతూ మొత్తం వాయువు ఆకాశమందు ఏకమైపోతుందన్నమాట. ఆకాశం చైతన్య స్వరూపుడైన పరమాత్మనందు లీనమైపోతుంది. అంతేకాని మరి అంతా స్వామిలో లీనమైపోతుంది అంటే అందరూ వెళ్ళి స్వామిలో చేరిపోరండి. ఇలా మరి ఈ భూమి దేహాల ఆత్మలన్నీ మరి దేహాల నుంచి విడిపోయి పరమాత్మను చేరుకుంటాయి. ఇక మిగిలిన దేహాలన్నీ కూడా భూమిలో చేరిపోతాయి. భూమి నీటిలో నీరు, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో, ఇక ఫైనల్గా చివరగా ఆకాశ చైతన్యం అనేది మరి ఆకాశం అనేది చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మలో లీనమైపోతుందన్నమాట. శ్రీ మహావిష్ణువు మాత్రం అనంత జలాశయంతో ఆదిశేషునిపై శయనిస్తూ ఉంటాడు. మహోదధిశయ అంటే మరి ఆదిశేషునిపై శయనించే
శ్రీమన్నారాయణుడు అనమాట. ఇలా మరి అంతా స్వామిలో ఐక్యమైపోయిన తర్వాత, లీనమైపోయిన తర్వాత స్వామి అనంత జలాశయంతో, మరి అంతా భూమి అంతా కూడా నీటితో నిండిపోయింది కదా, నీటిలో కలిసిపోయింది అని మనం చెప్పుకున్నాం కదా, ఇక మొత్తం నీరే ఉంటుందన్నమాట. ఈ నీటి మీద, ఈ జలాశయంతో ఆదిశేషునిపై శయనిస్తూ, అంటే పడుకొని ఉంటాడనమాట శ్రీ మహావిష్ణువు. అందుకే స్వామిని మనం ఇక్కడ మహోదధిశయ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అంతకః. మహాప్రళయమునందు ఈ సకల జగత్తు కూడా ఆ పరమాత్మనందు లయమవుతుంది. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసే బ్రహ్మదేవుడు, ఈ సకల జనుల చేత ఆరాధింపబడే దేవతలు సృష్టి స్థితికి ఉపకరణాలు. సమస్త పదార్థమును కూడా నాశనం చేయబడతాయి. సృష్టి లీలా వినోదం నందు శయనింపబడుచున్న మరి శ్రీ మహావిష్ణువు నందు ఏకమై సామరస్యము పొందుతుంది. అందుకనే స్వామిని మనం ఇక్కడ అంతకః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. ఇది 55వ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు 51 నుంచి 60వ శ్లోకం వరకు కూడా ఒకసారి పారాయణ చేసుకుందాము. ధర్మగుప్ధర్మకృద్ధర్మి సదసత్క్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశు విధాతా కృతలక్షణః గభస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపः సోమః పురుజిత్ పురుషోత్తమః వినయో జయ సత్యసంధో దాసార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోऽन्तకః అజో మహార్హः స్వభావ్యో జితామిత్రः ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షిః కపిలాచార్యः కృతఘ్నో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగः కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరः వేదాస్వాంగోజితः కృష్ణో దృఢः సంకర్షణోచ్యుతः వరుణో వారుణో వృక్షः పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధः ఆదిత్యో జ్యోతిరాదిత్యः సహిష్ణుర్గతిసత్తమః.